న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం ప్రధాన రహదారిలో బుధవారం ఆటోను బొలెరో వ్యాన్ ఢీకొనడంతో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పల్నాడు జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం ప్రధాన రహదారిలో బుధవారం ఆటోను బొలెరో వ్యాన్ ఢీకొనడంతో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సచివాడ గ్రామం నుండి ఉప్పలగుప్తం వెళ్తున్న ఆటోను బొలెరో వ్యాన్ వెనక నుండి ఢీకొట్టగా ఆటో తిరగబడి 9 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్ లో యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స చేసి వారిని కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కోరంగి ఎస్ఐపి సత్యనారాయణ బృందం యానం ఆసుపత్రికి వచ్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలా ఉండగా ఆటోలో 16 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. 6 లేక 7 ప్రయాణించాల్సిన ఆటోలో రెట్టింపు ప్రయాణికులు ప్రయాణించడం విమర్శలకు తావిస్తోంది. ఆటోలు వ్యాన్లలో అధిక శాతం మంది ప్రయాణిస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మామూళ్లకు ఆశపడి పలువురు వీటిని ప్రోత్సహించడంతో ప్రమాదాలు అధికంగా జరిగి ప్రాణ నష్టం సంభవిస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పరిమితికి మించి ప్రయాణికులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అక్కడ చూడమ్మా అసలు సగం లేవా ఏమిటి సగం లేనే లేదా వీళ్ళు మొత్తం ఏ ఊరింది చచ్చిపోడా మొత్తం అందరూ ఎక్కడదేనా ఎక్కడి నుంచి వస్తారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు వెళ్తుంటే ఆ వ్యానుడు గుద్దేరు మిమ్మల్ని మేమే ఇలాగే వెళ్తున్నాం వారికి వచ్చేసాడు అంత గుర్తుగాని మేము తిరగబడిపోయి ఎంతమంది మీరు ఎంతమంది మేము 16 మంది 16 మంది 15 మంది కావాలన్నారు నాకు తెలియదు అందరికీ
అలాంటిది అది గుర్తేసింది అందరూ ఒకసారి పడిపోయాం. ఎక్కడి నుంచి వస్తారు మీరు? చచ్చివాడి నుంచి వస్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నారు? డైరెక్ట్ కూడా వేయడం వచ్చి డైరెక్ట్ గా గుద్ది వేయడం మిమ్మల్ని. ఏం పేరు మీ పేరు? నా పేరు ధనలక్ష్మి. ఏం సైడ్ అయ్యాను? పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత నెల రోజులుగా యానాంలో అతిపెద్ద సమస్య డంపింగ్ యార్డ్. దీనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇది ఇలానే ఉంటే యానాం శాంతి భద్రతలు లోపించే అవకాశం ఉందని స్పీకర్ సెల్వంకి తెలియపరిచారు. పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత నెల రోజులుగా యానాంలో అతిపెద్ద సమస్య డంపింగ్ యార్డ్. దీనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇది ఇలానే ఉంటే యానాం శాంతి భద్రతలు లోపించే అవకాశం ఉందని స్పీకర్ సెల్వంకి తెలియపరిచారు. ఇన్ని రోజులుగా కనీసం తాత్కాలికంగా ప్రభుత్వ స్థలం పరిశీలన చేయకుండా పరిపాలనాధికారి సెలవు పెట్టి వెళ్లిపోవడం హాస్యాస్పదమన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పారిశుద్ధ్య సంస్థ వారికి స్థలం కేటాయించాలని కోరారు. ఒకటే విషయం, దీంతో నేను ఏ రాజకీయం చేయదలుచుకోలేదు, ఏది అవసరం కూడా లేదు. కానీ కనకాలపేట ప్రజలందరూ కూడా, యూకేవి నగర్ ప్రజలందరూ కూడా, భీమ్నగర్ ప్రజలందరూ కూడా ఎంతైతే ఇబ్బంది పడుతున్నారో, అది ఒక శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన తర్వాత నేను అది చేయలేకపోతే అది నా తప్పు అని ఒక కోర్టు ఆర్డరు, అదేవిధంగా ఒక ఎల్జీ గారి ఆర్డరు, అదేవిధంగా ఎన్జిటి గైడ్ లైన్స్ ప్రకారం అక్కడ ఉండకూడదన్న విషయం ఒక 4.5 years నుంచి ఫైట్ చేస్తూనే వస్తున్నాం. దాని జ్ఞానం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. దానికి నేను ఆ రోజు మరి ముఖ్యంగా ఒక క్లీనింగ్, అక్కడ ఎకోపీ అని చెప్పి వాళ్ళు దాన్ని లెగసీ వేస్ట్ క్లీన్ చేయడానికి వచ్చారు. వాళ్ళది అయిపోతూ ఉన్న టైంకి అప్పటి వరకు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాం. వాళ్ళది అయిపోతుంది ఇంకొక 2 రోజులు అనగా నేను అక్కడికి వెళ్ళి ఆపడం జరిగింది. దానికి ఏంటంటే ఒక ప్రత్యామ్నాయం ఖచ్చితంగా 2 నెలలు అన్న సుమారు 16 నెలల వరకు దానికి ఇంటుకుని రావడం జరిగింది. ఈ పరిస్థితిలో గోపాల్ నగర్ ప్రజలకి అక్కడ షిఫ్టింగ్ ఉండదు అని చెప్పి ఆల్ పార్టీస్ తరపు నుంచి నేను అవనమండి ఆ రోజు ధర్నా పెట్టిన చోట పబ్లిక్ మీటింగ్ లో కూడా ప్రజలకి అనుగుణమైన చోటు, ఎవరికి ఇబ్బంది లేని చోటునే అది పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా గోపాల్ నగర్ ప్రజలందరూ దాన్ని అడ్డుకుంటున్నారు. ఖచ్చితంగా అక్కడ ఉండకూడదు, ఎవరికి ఇబ్బంది లేని చోట, మన సీఎం గారు ఆంధ్ర అంటున్నారు, లేకపోతే ఇంకో చోట అంటున్నారు, ఏదో ప్రైవేట్ సైట్ అంటున్నారు, ఎక్కడైనా కూడా ప్రజలు ఇష్టపడిన చోట, ఎవరికి ఇబ్బంది లేని చోట ఇది పెట్టాలని చెప్పి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మన స్పీకర్ గారికి, అదేవిధంగా సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. ఇక మన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గురించి చెప్పాలంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందంటే, గత 4-5 రోజులుగా ఏమైతే సమస్యలు నేను ఇక్కడ మాట్లాడుతున్నానో, ఈ మెర్జింగ్ ఆఫ్ స్కూల్స్, పిల్లలకి అక్షయ పాత్ర కానివ్వండి, లేకపోతే ఇండివిజువల్ ఒక్కొక్క ఐటెం ఏవైతే మాట్లాడుతున్నానో, నేను దాన్ని వీడియో చేసి పెడితే నాకు ఆశ్చర్యం అంటే నాకు అర్థం కాలే. ఎంత చీప్ గా అతను ఎలా బిహేవ్ చేస్తాడో. అంటే నాకు లోపల మాట్లాడేవి ఒక్కొక్క రోజు ఒక ఫోటో వస్తుంది, ఒక వీడియో వస్తుంది, కొన్ని రావట్లేదని కూడా చెప్పాను. ఏవైతే అంశాలు నేను మాట్లాడానో, మాస్టర్ ప్లాన్ అని, లేకపోతే ఈ స్కూల్ మెర్జింగ్ అవని, గెస్ట్ టీచర్స్, ఎన్ఎంఆర్, ఎఫ్టీసీఎల్ఆర్స్ రెగ్యులరైజేషన్, గెస్ట్ టీచర్స్ రెగ్యులరైజేషన్, ప్రతి అంశం నేనే చేసేస్తున్నాను, నేనే చూసేస్తాను. ఈయన చెప్పాడంట 27వ తారీఖు ఆయన సీఎం గారు నోట్లోంచి వస్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంకా చాలా చీప్ అనమాట అండి. ఇంకా 30-40 సంవత్సరాలు ఈయన అసెంబ్లీలో ఏం పీక్కోడో కూడా ఎవరికి తెలియదు, ఏం జరిగిందో కూడా ఏమీ తెలియదు. ఇక్కడ తను చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చి నుంచున్నాడు. మొన్న లోపల 11:30 రాత్రి 11:30-12 గంటల వరకు అసెంబ్లీ జరుగుతుంటే ఈయనకి కింద నుంచి ఒక యాంగిల్లో ఒక ఫోటో తీయాలి, పైనుంచి యాంగిల్లో ఒక ఫోటో తీయాలి. నేను ఇక్కడికి వచ్చి ఫైల్ పట్టుకుని 33 మంది శాసనసభ్యులు, సుమారు 6 మంత్రులు, ఒక సీఎం, ఒక స్పీకర్,
అందరూ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఉన్న హౌస్లో అంత ఉంటే నేను బయట నుంచి నువ్వు వచ్చి నీకు ఏంటి ఇక్కడ నేను ఉన్నానో నేను చెప్తేనే అసెంబ్లీ అంతా నడిచేస్తున్నట్టు అసెంబ్లీ ముందు నుంచుని ఒక విధమైన అతను ఏమన్నా ఒక ట్రాన్స్లో ఉంటున్నాడేమో అన్న ఫీలింగ్ అండి. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. పని ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అది మెర్జింగ్ ఆఫ్ స్కూల్ది ఇప్పుడు కాదండి, ఒక 1.5-2 months బ్యాక్ నేను ఇష్యూ వచ్చి ఎరైజ్ అయిన వెంటనే హోమ్ మినిస్టర్ గారు ఇంటికి వెళ్తే అశోక్ ఏం చేద్దాం ఇది ఓకే వద్దు ఆపేద్దాం సార్. అసలు ఆ టాపిక్కే లేదు. మరి ఇతను దాన్ని క్రియేట్ చేసేసి జ్ఞానంలో ఒక టీచర్స్ ఇంటికి పిలిపించేసుకుని డెలిగేట్ ఇంటికి పిలిపించేసి ఒక వాతావరణం సృష్టించేసి నేను ఇప్పుడు ఏం చేసేయాలి, సరే నేను కూర పంచి పెడతాను, పుస్తకాలు పంచి పెట్టేస్తాను, పెన్నులు ఫోటోలు వేసేసుకుని పంచి పెట్టేయాలి. ఇదే తాపత్రయం ఏదో రకంగా రాజకీయ ఉత్కంఠ నడపాలి, ఇంటికి పిలిపించుకోవాలి, ఇటువంటి ఆత్రం తప్ప మనోడు ఈ మాజీకి ఇంకొక ఏమీ లేదు. ఈ అంశాలన్నీ కూడా ఏమైతే ఉన్నాయో ఒక శాసనసభ్యుడిగా నాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా మీరు నా దగ్గరికి వచ్చినా రాకపోయినా ఇక్కడ రిప్రజెంట్ చేసే పరిస్థితిలో నేనున్నాను. ప్రజలు నన్ను నిలబెట్టారు కాబట్టి ప్రజలందరూ కూడా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నాయి. రాజకీయాల్లో మీకు ఒక నాయకుడు నచ్చచ్చు, ఇంకొకరు నచ్చకపోవచ్చు, ఇది లేదు. కానీ సమస్య తీర్చుకోవడానికి మాత్రం ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు ఖచ్చితంగా అతను ఇక్కడ రిప్రజెంట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి అది స్పీకర్ గారి ముందు, శాసనసభ్యుల ముందు, మంత్రుల ముందు, కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ముందు, చీఫ్ మినిస్టర్ ముందు ఇది రిప్రజెంట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవడో సంఖలో ఫైల్స్ పెట్టుకుని వచ్చి నేనే పీకేస్తున్నాను, నేనే చేసేస్తున్నాను అంటే అది అసత్యం అని ఈ రోజుకైనా కూడా మీరు నమ్మకపోతే ఒక టీచర్స్ కానీ, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంప్లాయీస్ కానీ అన్ని రకాలుగా నాకంటే ఎక్కువ ఎంతో మంది నాయకుల్ని, ఎంతో మంది మంత్రుల్ని, ఎంతో మంది చీఫ్ మినిస్టర్ని చూసిన మీరు ఒక అసలు సంబంధం లేని వ్యక్తి సొల్లు కౌరులు చెప్తున్నాడంటే వాటిల్ని మరి ఎంత దారుణంగా మీరు తీసుకుంటున్నారంటే నాకు అర్థం కావట్లేదు. ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, లోపల ఎస్సీస్ లోన్స్ 5 to 7 lakhs పెంచారు. ప్రతి ఒక్కరికి కూడా 30,000 నుంచి 30,000 40,000 స్కీములు కూడా ఇది వర్తిస్తుందని చెప్పి కన్సర్న్ మినిస్టర్ చెప్పారు. అదేవిధంగా ప్రతి గెస్ట్ టీచర్స్ కి 284 మంది కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, 84 మంది గెస్ట్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి రెగ్యులరైజేషన్ జరుగుతుంది అని చెప్పారు. నాకు సంబంధించిన ఇక్కడ లోకల్ గా ఉన్న లీడర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, టీచర్స్ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి సార్ మా గురించి రేస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. మిల్క్ బాయిలర్స్, ఈ ఇప్పుడు ఆశా వర్కర్స్ శాలరీస్ గురించి మాట్లాడుతున్నాం. అలా విధంగా ప్రతిదీ ఏమేమి సంబంధించిన విషయాలు ఉన్నాయో ప్రతిదీ అన్ని కూడా మాట్లాడుతూ వస్తే మొన్న నేను ఆశ్చర్యం ఏంటంటే నేను మాట్లాడిన ప్రతి పాయింట్ అతను వీడియో చేసి నేను మాట్లాడాను. నాకు ఇంకెందుకు చీఫ్ మినిస్టర్ గారికి కూడా నేనే చెప్పాను, నువ్వు చెప్పించే హౌస్ లో ఎట్లా అంటే మల్లాడి కృష్ణారావు చెప్పాడు నేను చేసేస్తున్నాను, వాళ్ళ మన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పాడు నేను ఇప్పుడు ఇచ్చేసాను. మొన్న ప్రతిదీ అంతే చీపెస్ట్ బిహేవియర్ అనమాట. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని, అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో మొన్న ఇక్కడ సుమారు ప్రైమరీ టీచర్స్ ని తీసుకొచ్చి నేనే చేసేస్తున్నారు, లేకపోతే పారా టీచర్స్ కి నేనే చేసేస్తున్నాను. మీకు ఒక విషయం అర్థం కాంది, నేను పారా టీచర్స్ కి కన్సాలిడేటెడ్ పే మాట్లాడి పెట్టున్నాను ముందే, అది అలా డిలే అవుతూనే వస్తుంది. పారా టీచర్స్ ని కూడా ఏ రకంగా అన్యాయం చేయకూడదు, వాళ్ళకి కూడా మనం మంచి చేయాలి. వచ్చేసి ఫోటో తీసేసుకుని 2-3 గంటలు వెయిట్ చేయించి ఇక్కడ దేకించేసి ఏంటి ప్రవర్తన, ఏం చేసేద్దాం, నువ్వు ఎన్ని నేను చేసిన మిస్టేక్సా? తమర కొత్త కాలంగా మీటున్న హయాంలో చేసిన మిస్టేక్ని పూడ్చుకుంటూ అది ఏది రకంగా అయితే మంచి జరుగుద్ది, వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి హోమ్ మినిస్టర్ గారి కన్సర్న్ డిపార్ట్మెంట్ చీఫ్ చేసుకోవడం, లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ లో ఏ ఇష్యూస్ ఉన్నాయి అన్నీ కూడా మాట్లాడుతూ వస్తుంటే ఆ సొల్లా మరి అది నోరా అది ఏంటో అర్థం కావట్లేదు. నేను దైవ సాక్షిగా కూడా నేను ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాట కూడా నాకు ఒక శాసనసభ్యుడిగా యానం ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, ఈ హౌస్ సాక్షిగా నేను ప్రతిదీ కూడా ప్రజలు అక్కడ రిప్రజెంట్ చేశాను. అక్కడ విన్న ప్రతి విషయాన్ని కూడా నేనే మాట్లాడాను, నేనే చేశాను చెప్పుకుని దానికి ఒక టీవీ ఛానల్ కొన్ని పేపర్లో ఇతనికి కొమ్ము కాస్తున్నాయంటే యానం ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తూ ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా
ఒక అసెంబ్లీ ముగిసిన వెంటనే వచ్చి ప్రతి ఒక్కరికి మరీ క్షుణ్ణంగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏవైతే ఉన్నాయి, ఏవైతే మనం కొన్ని కొత్తగా సాధించాం, ఏవైతే పెండింగ్లో ఉన్నాయి అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. మీ ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడు కూడా ఒక శాసనసభ్యుడిగా మీ అందరిలో మీ ఇంట్లో బిడ్డగా మీకు అండగానే ఉంటాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో వేయించేసి ఉన్న గ్రామదేవత శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారికి చేదూరి అరవింద్ బాబు, వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు కలిసి 2 ఇత్తడి గరగలను అమ్మవారికి బహూకరించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో వేయించేసి ఉన్న గ్రామదేవత శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారికి చేదూరి అరవింద్ బాబు, వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు కలిసి 2 ఇత్తడి గరగలను అమ్మవారికి బహూకరించారు. నూతన గరగలకు అరవింద్ బాబు, ఆయన కుమారుడు రాజేష్ దంపతులు ఆయన ఇంటి వద్ద పూలపాన్పు వేసి గరగలకు పూజలు చేయించారు. చిక్కాల తాతాజీ, అన్నపూర్ణ లక్ష్మి, చిక్కాల జగదీష్, లక్ష్మీ మాలతి గరగలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి గరగలను డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి పూజలు చేసి అమ్మవారి ఆలయంలో అప్పగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మద్దన వెంకట శివరాంప్రసాద్, చేదూరి సత్యంబాబు, చేదూరి నానాజీ, చేదూరి రామకృష్ణ, కొమ్మిరెడ్డి సత్యనారాయణ, మేడిశెట్టి సూరిబాబు, అఖిల నాగేశ్వరరావు మరియు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మంచి వెళ్ళిపోయారండి దానికి చెప్పలేక సంగరండి అయిపోయిందండి.
శివభక్తిగా ఎలాంటి దమ్ములేదు మరింత మొక్కను దిద్దడానికి పోరగాదు ఇక ఊరి ఉన్న ఆనంద మొక్కని ఆ శక్తిని బస్తంపు చేసి ఆ శక్తిని బస్తంపు చేసి పాలిత ప్రాంతమైన యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో గత 25 ఏళ్లుగా ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో హెచ్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తుల నిరసన సమ్మె 3వ రోజు చేరింది. మా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉందని, చాలీచాలని జీతంతో ఇల్లు గడుపుట కష్టం అవుతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో గత 25 ఏళ్లుగా ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో హెచ్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తుల నిరసన సమ్మె 3వ రోజు చేరింది. మా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉందని, చాలీచాలని జీతంతో ఇల్లు గడుపుట కష్టం అవుతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ప్రాంతీయ పరిపాలన అధికారి కార్యాలయం ఎదుట కొంతసేపు నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పనికి తగ్గ జీతం, కనీస వేతనాలు అందించాలని తెలిసినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో మా యొక్క జీవితాలు భారం అవుతుందని అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పనికి తగ్గ వేతనాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. గత 3 రోజులుగా మేము ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది నిరవధిక సమ్మె చేస్తున్నామండి. సో మా యొక్క సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదు.
గత 25 సంవత్సరాల నుంచి మేము ఈ ఎన్ఆర్హెచ్ పనిచేస్తున్నాం. కరోనా టైంలో కూడా మేము ప్రాణాలు తెగించి మా సేవలను అందించామండి. ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. 2020లో కూడా మేము 13 రోజులు నిరవధిక సమ్మె చేసి ఆ తర్వాత కరోనా వచ్చిందని చెప్పి మేము ప్రభుత్వం వారి హామీ మీద మేము వెనుదిరిగాం. కానీ అప్పటి నుంచి కనికరం చూపించలేదు. ఈసారి అయితే చాలా దృఢ నిశ్చయంతో ప్రభుత్వం వారు కదిలి వచ్చేదాకా మేము మా సమ్మెను విరమించుకోకూడదని చెప్పి నిర్ణయించారండి. సో మా యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే సమపనికి సమవేతనం, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే. సో మా సర్వీసెస్ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి మా కోరిక ఉందండి. ఈ రెండాట్లో ఏదైనా మాకు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో జిప్మర్ ఆసుపత్రిలో సైన్స్ స్టడీ టూర్లో భాగంగా కాకినాడ జిల్లాలోని గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులను సుమారు 125 మంది విద్యార్థులు మరియు 20 మంది ఉపాధ్యాయుల బృందం జిప్మర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్ యానాంను సందర్శించి ఆసుపత్రిలో వివిధ విభాగాలకు సంబంధించిన సేవల సమాచారం తెలుసుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో జిప్మర్ ఆసుపత్రిలో సైన్స్ స్టడీ టూర్లో భాగంగా కాకినాడ జిల్లాలోని గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులను సుమారు 125 మంది విద్యార్థులు మరియు 20 మంది ఉపాధ్యాయుల బృందం జిప్మర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్ యానాంను సందర్శించి ఆసుపత్రిలో వివిధ విభాగాలకు సంబంధించిన సేవల సమాచారం తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్ల సమయంలో విద్యార్థులు ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశారు. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కొత్తపేటకు చెందిన మత్స్యకారుడు నాటి శ్రీనివాస్ ఎప్పటిలాగే బుధవారం నాడు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో స్థానిక ఫెర్రీ రోడ్లో గల జీసస్ బొమ్మ వద్ద నుండి తెప్పపై వేటకు వెళ్లేటప్పుడు ప్రమాదవశాత్తు గోదావరిలోకి పడిపోయాడని స్థానికులు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కొత్తపేటకు చెందిన మత్స్యకారుడు నాటి శ్రీనివాస్ ఎప్పటిలాగే బుధవారం నాడు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో స్థానిక ఫెర్రీ రోడ్లో గల జీసస్ బొమ్మ వద్ద నుండి తెప్పపై వేటకు వెళ్లేటప్పుడు ప్రమాదవశాత్తు గోదావరిలోకి పడిపోయాడని స్థానికులు తెలిపారు. వేరే తెప్ప మీద వచ్చిన మత్స్యకారులు వల్లతో వెతకగా ఉదయం 9 గంటల ప్రాంతంలో మృతదేహం దొరికిందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అనంతరం బాడీని పోస్టుమార్టంకు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మామిడికుదురు మండలం పాసర్లపూడి అమ్మ సూపర్ మార్కెట్లో వంకాయల గుప్తకు చెందిన షాపులో బుధవారం తాచుపాము హల్చల్ చేసింది. వెంటనే అప్పన్నపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ యాళ్ల ప్రకాశరావును ఆశ్రయించారు. అతను వచ్చి షాపులో నక్కిన త్రాచుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మామిడికుదురు మండలం పాసర్లపూడి అమ్మ సూపర్ మార్కెట్లో వంకాయల గుప్తకు చెందిన షాపులో బుధవారం తాచుపాము హల్చల్ చేసింది. వెంటనే అప్పన్నపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ యాళ్ల ప్రకాశరావును ఆశ్రయించారు. అతను వచ్చి షాపులో నక్కిన త్రాచుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. దాన్ని సంచిలో బంధించి సుదూర ప్రాంతానికి తీసుకువెళ్లి విడిచిపెట్టారు. ఇటీవల కాలంలో పాముల బెడద తీవ్రంగా ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సౌండ్ దాందేనండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం నందు ప్రజా దర్బార్ నిర్వహించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం నందు ప్రజా దర్బార్ నిర్వహించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ప్రతి బుధవారం నిర్వహించే ప్రజా దర్బార్లో భాగంగా రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుండి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల వద్ద ప్రజల వ్యక్తిగత అవసరాలైన ఇళ్ల స్థలాలు, వృద్ధాప్య పింఛన్లు, పలు సమస్యలపై వచ్చిన వినతులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వీకరించారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యేలా చూస్తానని అన్నారు. సోషల్ అవేర్నెస్ అంటే దీన్ని బట్టి ప్రభుత్వం
మన కార్యకర్తలే ఉన్నారు. డిసెంబర్ 2 నుంచి భర్త చనిపోయిన ఆడవాళ్ళ అసలు ఎవరికి నుంచి వచ్చారండి. ఇదే పెద్ద సమస్య మనకు. ఎక్కడ చూపించారు? గోపాలపురం అందరికి ఇచ్చేసారన్న, కానీ ఎవరికీ సైట్ చూపించారు. ఇవన్నీ ఇప్పుడు ఫ్లాట్ నెంబర్ 524 అది ఏ నెంబర్ ఎక్కడ ఉన్నది ఎవరికి తెలియదు. ఏం కావాలి? పెన్షన్ సాధారణ ఎప్పుడు జరిగింది ఇలాగా? అదే సర్టిఫికేట్ కావాలి దీనికి. మన వాళ్ళు చెప్తారు సర్టిఫికేట్ ప్రసాదాలు పెట్టేంటారు. సర్టిఫికేట్ వచ్చాక పెన్షన్ పెట్టేంత ముందు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎంత వయసు ఎంత? 61 సరిపోదు. గొట్టపడి అంత 40 అనే అది సరిపోతుంది కదా. అంటే ముందు పెడతాం 6,000 వస్తుంది. ఇదైతే 4,000 వస్తుంది. సాధారణ ట్రై చేసి 6,000 వచ్చిన ప్రయత్నం చేస్తాం. అదే చెప్పారు వాళ్ళు వచ్చి పంచాయతీ ఏం రిలీఫ్ ఫండ్ నాకు ఇచ్చారా? ఇచ్చారా? ఇవ్వలేదా ఇంకా మనం? రెడీ చేసి నాకు ఇవ్వండి. ఎంత అయింది ఖర్చు? అమ్మా 2 లక్షలు. యాక్చువల్ ఏంటంటే ఎంత వస్తుంది అంటే బిల్లులు బట్టి కూడా ఉంటాయి. ఆ బిల్లులు హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినవి అక్కడ లెక్క ఉంటుంది. ఈ బిల్లు ప్రకారం ఇచ్చేయాలి. ఈ బిల్లు కరెక్ట్ కాదనేది ఈ బిల్లుకి ఎంత మనీ అంచనా ఉంటుంది. అది అంటే మన చాలా మంది అనుకుంటారు ఇంత పెట్టేసి రాలేదు అనుకుంటారు. కానీ మనకి అదే రూము వాళ్ళేమో 5,000 చొప్పున ఇస్తుంది గవర్నమెంట్ లెక్క. మనమేమో 15,000 పెద్ద హాస్పిటల్ 15,000 15,000 వేస్తారు. 300 పక్కన తగ్గిపోతుంది. జనాలు తెలియక ఎంత అడిగా ఎంత రాలేదు. కాకినాడ జిల్లా పోలీస్ స్టేషన్ వద్ద జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం జగ్గంపేట ఎమ్మెల్యే బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. కాకినాడ జిల్లా పోలీస్ స్టేషన్ వద్ద జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం జగ్గంపేట ఎమ్మెల్యే బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వాహనదారులకు బాటసారులకు చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట పోలీసులు సేవలను అభినందించారు. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. బైక్స్ పై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ చేయరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్ రాజు, ఎస్ఐఎల్ రఘునాథరావు, శివనాగబాబు, సతీష్ కుమార్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
వేసవి ప్రారంభమైంది. సుమారు ఎప్పుడే 40 సెంటీమీటర్ల దాకా ఎండ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ వారు, మన పోలీస్ ఏదైతే సిఐ గారి ప్రోత్సాహంతో ప్రధానంగా డిఎస్పీ గారి సహకారంతో మా ఎస్ఐ గారు వీళ్ళంతా ఆలోచన చేసి వేసవి కాలంలో అతి కీలకమైంది మంచినీరు దాహార్తి తీర్చడం. అందులో జగ్గంపేట లాంటి కోడల్లో ఇటువంటి చలవ కేంద్రాలు పెట్టడం అన్నది చాలా అవసరం. ఆ అవసరాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరే ఈ మంచినీటి చలవ కేంద్రాన్ని పెట్టడం. మరి మజ్జిగ అయితే ఈరోజు ఇచ్చారు, రోజు ఇవ్వగలరు అనుకుంటే ఇస్తారట. ఈ 3 నెలలు కూడా మజ్జిగ మంచినీటికి చలవ కేంద్రాలని నిర్వహిస్తున్నందుకు అది మొట్టమొదటిగా ఈ వేసవి సంవత్సరంలో నా చేతుల మీదుగా ప్రారంభించడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. దీన్ని చేసి మేము ఎప్పుడూ పెట్టేటటువంటి దాన్ని మా వాళ్ళు మర్చిపోయారు, కనీసం కదపలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది. అది స్మారక మందిరం దగ్గర నిర్వహించే కార్యక్రమం కూడా తొందరలోనే నిర్వహిస్తాం. అంటే ముఖ్యంగా పోలీస్ శాఖ యొక్క ఆలోచన కానీ, నిబంధనలు కానీ, నియంత్రణ కానీ ఒకసారి మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకినాడ నుంచి పత్తిపాడు నియోజకవర్గం. పత్తిపాడులో బొడ్డు రమేష్ అనే నిరుద్యోగి వద్ద ఉద్యోగం ఇప్పిస్తామని కిలాడీ భార్యాభర్తలు మోసం చేశారని మీడియా ముందు ఆవేదన. పత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు వంప రామకృష్ణ, దుర్గా ప్రవీణ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మపలికి 4,50,000 కాజేశారని, 2 సంవత్సరాల నుండి కాలయాపన చేస్తూ వచ్చారని, పెద్దల్లో పంచాయతీ పెట్టినా పట్టించుకోవడం లేదని నిరుద్యోగ కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ నుంచి పత్తిపాడు నియోజకవర్గం. పత్తిపాడులో బొడ్డు రమేష్ అనే నిరుద్యోగి వద్ద ఉద్యోగం ఇప్పిస్తామని కిలాడీ భార్యాభర్తలు మోసం చేశారని మీడియా ముందు ఆవేదన. పత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు వంప రామకృష్ణ, దుర్గా ప్రవీణ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మపలికి 4,50,000 కాజేశారని, 2 సంవత్సరాల నుండి కాలయాపన చేస్తూ వచ్చారని, పెద్దల్లో పంచాయతీ పెట్టినా పట్టించుకోవడం లేదని నిరుద్యోగ కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీలకు విన్నవించుకున్నామన్నారు. తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కంప్లీట్ అయిపోతుంది. ఇది ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ అబ్బాయికి జాబ్ వచ్చేదని చెప్పేసి 4,50,000 ఎట్టిపోయింది. కొంప రామకృష్ణ భార్య ఇద్దరు కలిసి సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ అమౌంట్ ఎట్టిపోయి ఇప్పుడు దాకా జాబ్ లేదు, ఏమి లేదు సార్. అడుగుతుంటున్నాం అది అని చెప్పేసి కాలకాపం గడుపుతున్నాడండి. నాకు మొత్తం ఏజ్ చూస్తాను, ఏజ్ బాగా పెరిగిపోతుంది సార్. గవర్నమెంట్ జాబులు కూడా ఇంకా అర్హులు ఉంది సార్. ఇంకా దాన్ని బట్టి మీరే కొంచెం చూడాలి సార్. మనం చెప్తున్నాను. మొన్న ముందు 2023లో ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను సార్. ఇలాగ జాబ్ ఇలా డబ్బులు తీసుకున్నారని చెప్పేసి కంప్లైంట్ పెట్టాను సార్. ఆ పోలీస్ స్టేషన్లో కూడా మాకు ఏ న్యాయం జరగలేదు సార్. ఆ తర్వాత పెద్దలో కూడా పెట్టాను సార్. పెద్దలో కూడా మాట్లాడితే పెద్దల ద్వారా కూడా ఏ న్యాయం జరగలేదండి. మళ్ళీ రెండోసారి కూడా మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు అన్నారండి, పెద్దలు ఉన్నారు కదా సార్, మీ పెద్దల్లో తెలుసుకోండి అని చెప్పేసి అన్నారండి పోలీసు వాళ్ళు. పెద్దల పూర్వకంగా తేల్చమని చెప్పేసి అన్నారండి. ఆ పెద్దల్లో మేము మాట్లాడతానండి. ఆ ఊరు పెద్దలు వచ్చి వాళ్ళని అడగొద్దు, మీరు డబ్బులు ఆ డబ్బులన్నీ మీ ఇచ్చే బాధ్యత అని చెప్పి 3 బాధ్యతలు ఒప్పుకున్నారండి. ఒకళ్ళ పేరు వచ్చండి, ఒకళ్ళ ఫస్ట్ పేరు అని వచ్చి రెడ్డి అమర్నాథ్ గారండి, 2 ఆయన వచ్చేమో వనపర్తి నాగేశ్వరరావు గారండి, వేగులపాలెం ప్రజెంట్ సర్పంచ్ అండి, 3 వచ్చేమో లొడ్డా వెంకటేష్ అండి. వీళ్ళు 3 కలిసి వాళ్ళ అమౌంట్ మీరేం అడగొద్దు, మీరు వాళ్ళని అమౌంట్ ఇచ్చే బాధ్యత మాది, ఆ 4,50,000 మీ ఇస్తాం మీకు అర్థమని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు సార్. వీళ్ళు 3ని తీసుకెళ్ళిపోయారండి. ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారండి ఆయన్ని. మొన్న ఎస్పీ ఆఫీస్లో కూడా ఎలా జరుగుతుందని చెప్పేసి మేము వాళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదని చెప్పేసి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టాను సార్. నేను కంప్లైంట్ పెడితే వాళ్ళేమో పోలీస్ స్టేషన్కి వచ్చింది సార్. ఇక్కడికి వస్తే పోలీసులు మమ్మల్ని ఫోన్ చేశారండి.
స్టేషన్కి వెళ్తేనేమే మొన్న ఎస్ఐ గారు ఖాళీగా లేదు నాకు, మీ తర్వాత ఫోన్ చేస్తామండి, వాళ్ళని పిలిపిస్తాం మాట్లాడదాం అని చెప్పేసి అన్నారండి ఎస్ఐ గారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫోన్ చేయలేదండి. మళ్ళీ మన సోమవారం రీసెంట్గా 2 days బ్యాక్ ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ పెట్టానండి. నేను కంప్లైంట్ పెట్టి ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు సార్ ఫోన్, మరి ఇంకా రాలేదు నాకు ఇంకా ఫోను. మామూలుగా నాకు ఈ గదిరైన జరుగుతలేదండి. మా అమ్మగారు నాన్నగారు ఏమో బంగారం తాకడ పెట్టేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసారండి. మిగతా బ్యాలెన్స్ ఏమో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేసి ఇచ్చారండి. మొత్తం అంతా డబ్బులు కట్టేసారండి వాళ్ళకి. వాళ్ళేం పట్టించుకోవట్లేదు సార్. పెద్దలు కూడా పట్టించుకోవట్లేదు, పోలీసులు కూడా సరిగ్గా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఏ రూపంలో కూడా మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదండి. కొంచెం మీరే కొంచెం దయించాలండి. సీఎం గారు కూడా కొంచెం చూడాలి సార్, కొద్దిగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా మీరు కూడా కొద్దిగా పట్టించుకోవాలి సార్ మాలాంటి పేదవాళ్ళని చెప్పి కోరుతున్నాను సార్ కొద్దిగా మీడియాని. ప్రియమైన వీడియోకి నా ధన్యవాదములండి. మరి మా బాబు జాబ్ నిమిత్తం కొరకు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం అండి, మాది బొడ్డు వరలక్ష్మి అండి నా పేరు. మరి ఇలాగ మా అబ్బాయి పేరు బొడ్డు రమేష్ కుమార్ అండి. మరి అలాగే జాబ్ ఇప్పించామనేసి మామూలుగానే పెద్దపాలెం అండి రామకృష్ణ భార్య అండి, గంప రామకృష్ణ భార్య అండి. జాబ్ ఇప్పించామనేసి మా ఇంటికి వచ్చారండి. వచ్చి మమ్మల్ని మాయమాటలు చెప్పి 2 లక్షల రూపాయలు పట్టుకెళ్ళిపోయారండి. పట్టుకెళ్ళిపోయి కొన్నాళ్ళకి మళ్ళీ జాబ్ లేదు మామూలుగా మళ్ళీ ఇప్పిస్తామండి, ఉన్న డబ్బులు కూడా లైన్లో పెడతామండి, మొత్తం అమౌంట్ కట్టకపోతే లైన్లో పెట్టండి మరి అనేసి అంటే మళ్ళీ 2,50,000 ఇచ్చామండి. మరి మొత్తం టోటల్ 4,50,000 ఇచ్చామండి. 4,50,000 ఇచ్చినప్పుడు మరి అడుగుతుంటే ఇదిగో అని అలాగా కాలక్షేపం గడుపుకుంటే అలా కాలం గడిపేశారండి. గడిపినప్పుడు మరి మామూలుగా పెద్దపాలెం వెళ్ళి మామూలుగానే రామకృష్ణని తీసుకొని ఇక్కడ ప్రతిపాడు పెద్దలో మేము తీసుకొచ్చామండి. తీసుకొని వచ్చినప్పుడు మామూలుగా గొడవ సెటిల్మెంట్ అవుతుందండి. అయినప్పుడు మళ్ళీ మామూలుగాని రామకృష్ణ ఏం చేశాడంటే మామూలుగాని పెద్దపాలు ఆస్తులకి ఫోన్ చేసి వాళ్ళ పెద్దలకి రప్పించారండి. రప్పించినప్పుడు రెడ్డి అమర్నాథ్ అండి, మరి రెండో వ్యక్తి ఏమో మామూలుగానే వనపర్తి నాగేశ్వరం అండి, ఏగిలిపాలెం ప్రెసిడెంట్ అండి, మూడో అతనేమో దొడ్డ వెంకటేశ్వరు అండి పెద్దపాలెం అండి. వీళ్ళు ముగ్గురు కూడా వచ్చండి ఈ రోజు మొదలుకొని మామూలుగాని తగు అంతా సెటిల్మెంట్ చేశారండి. చేసిన తర్వాత అయితే మేము ఇస్తామమ్మా, ఈ రోజు మొదలుకొని వాళ్ళకి ఫోన్ చేయకండి, వాళ్ళకి ఇవ్వకండి, వాళ్ళు ఫోన్ చేయకండి, వాళ్ళని అడగండి, ఈ రోజు మొదలుకొని మేము ఇస్తామని జూన్ 10వ తారీఖున తేల్చారని తగువ 2024లోని. నెలకి ఇస్తామన్న వాళ్ళు జూన్ 10వ తారీఖున వెళ్ళిందండి, నెలకి ఇస్తామన్నారు, జూలై 10వ తారీఖు ఇస్తామన్నారండి. చూసామండి, నెల చూసిన తర్వాత ఇంకా ఇస్తా లేదటనేసి మళ్ళీ మేము ఫోన్ చేసామండి. రావటం అంటే వచ్చాం కదమ్మా మేము కానీ ఇస్తాం ఏంటి అనేసి పెద్దలు కూడా చేతులు ఎత్తేసారండి. మరి వీళ్ళందరూ కూడా ఏకమయ్యే మామూలుగాని ఇలా ఆలోచన చేసుకొని వచ్చారండి. మరి అలా సంబంధం ఉండబట్టే కదా నా పెద్దలు కూడా వచ్చి ఆ మనిషిని మామూలుగా ఇచ్చేసి తీసుకెళ్ళిపోయారండి. అందరు కలిపి మామూలుగా మాయ చేశారండి. మరి మాకు న్యాయం జరగాలని మరి కలెక్టర్ గారిని మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగిందండి. మరి ఆ కలెక్టర్ గారు కూడా మరి మామూలుగాని మా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చారండి. మరి ఇచ్చినప్పుడు మేము వెళ్ళామండి, పోలీసు వారికి కూడా మరి మామూలుగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము వెళ్ళామండి. వెళ్ళినప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదండి. అంతకుముందు మేము ఒకసారి ఇచ్చామండి కంప్లైంట్, అప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదండి. మళ్ళీ ఎస్పీ ఆఫీస్ కూడా మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి. మొన్న ఎస్పీ గారే మామూలుగాని మీ డబ్బులు మీకు ఇప్పిస్తానమ్మా బాధ్యత నాదనేసి అన్నారండి. అలాగే కాలం గడుపుకుంటూ కూడా వస్తున్నారు కానీ ఇవ్వటం కనపడతలేదండి. మరి ఇంట్లో మేము ఎంతో ఇబ్బంది అండి, అప్పు సప్పు చేసి అండి గోల్డ్ పెట్టామండి. గోల్డ్ ఏమో 2 లక్షలు గోల్డ్ పెట్టి అప్పులేమో పైగా 2,50,000 ఏమో తెచ్చుకున్నామండి. తెచ్చుకుంటే అలాగే ఇంటి మీద పడి మామూలుగా గొడవ చేస్తున్నారండి. ప్రతిపాడు పోలీసులు ఏమన్నారు? ప్రతిపాడు పోలీసులు ఏమో పట్టించుకోలేదండి. ముందుసారి వెళ్ళినప్పుడు ఈ నోట్లన్నీ ఈ మామూలు గోల్డ్ పెట్టిన కాగితాలు కూడా పట్టుకెళ్ళి చూపెట్టామండి. చూపెట్టని చూసారండి, వాళ్ళది కబురు పంపించి అడగలేదండి వాళ్ళని. మళ్ళీ మొన్న కూడా అనేసి మొన్న కూడా అండి మరి కలెక్టర్ ఆఫీస్ నుంచి మరి మామూలుగా ఇక్కడికి కంప్లైంట్ వచ్చిందండి. వచ్చినప్పుడు మామూలుగా పిలిపించి అడుగుతామనేసి అన్నారు కానీ అది కూడా మామూలుగా ఇది అవ్వలేదండి. మరి 15 రోజులు అవుతుందండి. మొన్న సోమవారం 15 రోజులు అయిపోయిందండి. మళ్ళీ ఎస్పీ గారి ఆఫీస్ కూడా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. కాకినాడ జిల్లా పెద్దాపురం 50 వారాలు పూర్తి చేసుకున్న మాతృత్వం. పెద్దాపురం గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గర్భిణీల పౌష్టికాహార భోజన కార్యక్రమం మాతృత్వం 50 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గర్భిణీలకు భోజనాలు చేయడానికి పెద్దాపురం దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ వారు 1.5 లక్షల వ్యయంతో షెడ్ నిర్మించడం జరిగింది. ఆ షెడ్ ను ఈ రోజు పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ప్రారంభించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం 50 వారాలు పూర్తి చేసుకున్న మాతృత్వం. పెద్దాపురం గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గర్భిణీల పౌష్టికాహార భోజన కార్యక్రమం మాతృత్వం 50 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గర్భిణీలకు భోజనాలు చేయడానికి పెద్దాపురం దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ వారు
1.5 లక్షల వ్యయంతో షెడ్ నిర్మించడం జరిగింది. ఆ షెడ్ ను ఈ రోజు పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ప్రారంభించారు. బిర్యానీ దగ్గర ఉంది బాబు అక్కడ రమ్మన్నా కదా అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దాపురంలో జనరల్ హాస్పిటల్లో ఒక మంచి కార్యక్రమం మన పెద్దాపురం ఫేస్బుక్ వారు తలపెట్టడం జరిగింది. ఇప్పటికే మన పెద్దాపురంలో పెద్దాపురం ఫేస్బుక్ వారు అనే కార్యక్రమాలు చేశారు. ఇందులో వినూత్నంగా ఇది ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం తీసుకుని ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో మరి పెద్దాపురం జనరల్ హాస్పిటల్కి వచ్చి గర్భిణీ స్త్రీలందరికీ కూడా భోజనం పెట్టాలి బుధవారం అంటే చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ప్రతి బుధవారం కూడా ఇక్కడ జనరల్ హాస్పిటల్ స్పెషల్ డ్రైవ్ జరుగుతూ ఉంటుంది. గర్భిణీ బుధవారం 150 మంది దాకా రావడం ఉంది. వీళ్ళందరికీ భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుని మరి ఫేస్బుక్ వారు డోనర్స్ ద్వారా మరి ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో చాలామంది డోనర్స్ వచ్చి మరి అనేక ఐటమ్స్ ఇవ్వడమే కాకుండా బుధవారం కొంత డబ్బు కూడా ఇచ్చి ఇలా ఇక్కడ మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇలా ఒక షెడ్ కూడా నిర్మాణం జరిగింది. షెడ్ కూడా మరి 2 లక్షలతో షెడ్ కూడా నిర్మాణం చేసుకుని మరి ప్రతి బుధవారం ఈ ప్లేస్లో పెట్టే విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మేము పెద్దాపురం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తుంది. అభివృద్ధిలో బ్రహ్మాండంగా అవుతుంది. ఇవాళ మేము కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే ఇవాళ మా దృష్టి కూడా అనేక సమస్యలు ఫేస్బుక్ వారు పెద్దాపురం ఫేస్బుక్ వారు కొద్దిగా మా సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేస్తున్నాం. అలాగే సూర్యబాబురాజు గారు కూడా ఆయన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేయడానికి అనేక కృషి చేయడం జరుగుతుంది. ఫేస్బుక్ కూడా వేళ అనేక సమస్యలు తీసుకొచ్చి ఈ పెద్దాపురంలో అనేక మంది ప్రజలు అనేక వర్గాల ప్రజలు సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి వారందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.